అందరికీ నమస్కారం. నా పేరు శుభరాజేశ్వరి. వాస్తవానికి అఫీషియల్‌గా నా పేరు శుభరాజేశ్వరి అయినా నా ముద్దు పేరు మువ్వ. మువ్వ అంటే డాన్సర్స్ యొక్క గజ్జ అని అర్థం. అయితే ఈ పేరు నాకు రావడానికి కారణం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. మా గురువర్యులు, మా గురుతుల్యులు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు నేను పుట్టినప్పుడు నన్ను చూసి మువ్వ అనడం జరిగింది. మువ్వలా ఉంది అని అన్నారు. అప్పటి నుంచి నా పేరే మువ్వ అయిపోయింది. వాస్తవానికి ఎప్పుడన్నా సడన్గా ఇంట్లో శుభ అని కానీ రాజేశ్వరి అని కానీ ఎవరు పిలవరు. పిలిచినా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది, అది నేనేనా అని. అటువంటి అంతగా అలవాటైపోయింది నాకు ఆ పేరు. అయితే చిన్న వయసులోనే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర మరియు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డీ కళాకృష్ణ గారి దగ్గర మరియు పద్మశ్రీ ఉమామహేశ్వరి గారి దగ్గర, హరికథ పితామహురాలైనటువంటి ఉమామహేశ్వరి గారి దగ్గర నేను ఆంధ్రనాట్యాన్ని అభ్యసించడం జరిగింది. నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తొలి నృత్య ప్రదర్శన నేను ఇవ్వడం జరిగింది. అదే రంగప్రవేశం అని కానీ లేదా అరంగరేట్రం అని కానీ అంటూ ఉంటారు. అక్కడి నుండి ఒక సంవత్సరంలో అరుదైనటువంటి ఒక నవజనార్దన పారిజాతం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి నృత్య ప్రదర్శనను కూడా నేను 9వ ఏటనే ప్రదర్శించడం జరిగింది. అక్కడ నుండి నేను అనేక రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలోని ఎన్నో అవార్డులు పుచ్చుకోవడము, ఎన్నో దేశ విదేశాలను తిరిగి ఆంధ్రనాట్యాన్ని ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అలాగా నా స్కూలింగ్లోనే నేను కల్చర్ని, ట్రెడిషన్ని మరియు ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. అయితే నేను జన్మించింది హైదరాబాద్లోని. మా తల్లిదండ్రులు వెంకటేశ్వరి గారు మరియు శ్రీధర్ గారు, వారిద్దరూ అడ్వకేట్సే. మా అమ్మమ్మ గారు అయినటువంటి వైదేహి గారి వల్ల నేను ఈ ఆంధ్రనాట్యం కానివ్వండి లేదా లాలోకి రావడం జరిగింది. కానీ ముఖ్యంగా అన్నిటికంటే చాలా ముఖ్యంగా నేను లాలోకి రావడానికి కారణం, మా ఇద్దరు పేరెంట్స్ అడ్వకేట్స్ అయినా కూడా నాకు ఎప్పుడు లా పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం చూసి అబ్బా వీళ్ళు ఎప్పుడు 24 గంటలు చదువుతూనే ఉంటారు, లేదా వీళ్ళకి ఇదే జీవితము, ఎప్పుడు రీసెర్చ్ మైండ్ లాగా ఉంటుంది, కోర్టు ఆఫీస్ అనేటటువంటి ఒక మైండ్ సెటప్లోనే నేను ఉండేదాన్ని. కానీ అప్పుడు మా నాన్నగారు అయినటువంటి టీకే శ్రీధర్ గారు, లేదు మువ్వ, నువ్వు ఒక అడ్వకేట్ అయితేనే సమాజానికి ఏదో ఒక విధంగా సహాయపడగలవు, చాలా విధాలుగా సహాయపడచ్చు, కానీ ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని తీర్చి ధర్మం వైపు నిలబడి వారు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి వారికి ఒక చేయూతనిచ్చి అందులోంచి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నీకు ఏది ఇవ్వదు. ఒక డాక్టర్ ప్రొఫెషను తర్వాత ఒక అడ్వకేసీలోనే అది ఉంటుంది. ఇంకా అడ్వకేసీలో ఎక్కువ థ్రిల్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఉంటుంది, ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. నువ్వు చాలా సహాయపడగలవు, సొసైటీలో చాలా వరకు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు అని చాలా మోటివేట్ చేసి నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి ఎప్పుడైతే నేను ICFI యూనివర్సిటీలోని లా జాయిన్ అయ్యానో అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది లా పైన. అలా నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మగారి దగ్గర, నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. సుప్రీంకోర్టుకు కూడా తరచుగా వెళ్తూ ఉన్నాను. అలా నేను అడ్వకేట్ అవ్వడం జరిగింది. అయితే నేను ICFI యూనివర్సిటీలో ఉన్నప్పుడే నాకు చాలా వరకు మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా క్లాస్మేట్స్ కానివ్వండి మాట్లాడుతూ ఉండేవారు, ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ లా ఏంటో మాకు ఎప్పుడు కూడా తెలియదు. ఏ యూనివర్సిటీలో కూడా లాలోని ఉన్నటువంటి థియరీని చెప్తారు కానీ ప్రాక్టికల్ పార్ట్ ఎప్పుడు కూడా తెలీదు. ఐఎమ్ నాట్ అ ఫస్ట్ జనరేషన్ లాయర్, మా ఇంట్లో 2 అడ్వకేట్స్ ఉన్నా కూడా ఒక్కసారి కోర్టులో అడుగు పెట్టగానే నాకు సెకండ్ జనరేషన్ లాయర్ అయినా కూడా నాకు ప్రాక్టికాలిటీ అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. నాకు తెలుసు, ఈ వీడియో చూసే ప్రతి ఫస్ట్ జనరేషన్ లాయర్కి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే ఆ ఇబ్బందులు కలగకూడదు, ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ లా గురించి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. అంతేకాదు ప్రతి పౌరుడు తన యొక్క హక్కుల్ని, తన యొక్క బాధ్యతల్ని, తనకున్నటువంటి చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందని నేను యువర్ లైఫ్ విత్ లా అనేటటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసి దాని ద్వారా అవేర్నెస్ ఇస్తూ ఉండడం జరిగింది. అది దాదాపుగా 1,00,000 మందికి పైగానే ఇప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు. 1,00,000 మందికి పైగా అవగాహనను పెంపొందించుకోవడం నాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. అయితే దాని తర్వాత నేను వాయిస్ ఆఫ్ వాల్యూస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి సోషల్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, ఎకనామికల్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, ఇటువంటి అనేక వివిధ అంశాలపైన చాలా రకాల వీడియోస్ని కానీ చేసి
అటువంటి వాటిపైన గురించి కూడా అవగాహన, మన దేశ సంస్కృతి గురించి కానివ్వండి, సాంప్రదాయం గురించి కానివ్వండి, మన ఇష్ట దైవాల గురించి కానివ్వండి, ఏదైనా కూడా 360 డిగ్రీస్ ఒక అన్ని ఎన్సైక్లోపీడియా లాగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసి అందులో అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ జనరేషన్ లాయర్స్ కోసం సిరీస్ విత్ సీనియర్స్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభించి మా అమ్మ నాన్న ద్వారా టిప్స్ చిన్న చిన్నవి ఇవ్వడం జరుగుతుంది. అటువంటివి ఎన్నో కార్యక్రమాలు నేను చేస్తున్నాను. అయితే ఆంధ్రనాట్యం నేను నేర్చుకోవడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ గారు. ఎందుకంటే ఆంధ్రనాట్యం అనేది ఒక ప్రాచీన తెలుగువారి సాంప్రదాయ నృత్య కళ. కాకపోతే ఎప్పుడైతే మన భారతదేశంలోకి దండయాత్రలు జరిగాయో అప్పుడు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కళ బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, ముఘల్స్ వాళ్ళు కానివ్వండి మన దేశంలోకి చొరబడినప్పుడు ఈ కళ అంతరించిపోవడం జరిగింది. అటువంటి అంతరించిపోయినటువంటి కళని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలికి తీసి మన తెలుగువారికి అందించడం జరిగింది. మనం చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఒక ఫండమెంటల్ థింగ్, తమిళనాడు వాళ్ళకి చెందినటువంటిది భరతనాట్యం, మోహినియాట్టం కేరళైట్స్ది, లేదా కథక్కళి కానివ్వండి, ఒడిస్సీ వచ్చి ఒరిస్సా వారిది, మణిపూరి వచ్చి మణిపూర్ వారిది. ప్రతి స్టేట్కి ఒక ఆర్ట్ ఫామ్ ఉంది. కానీ తెలుగువారి ఆర్ట్ ఫామ్ ఆంధ్రనాట్యం. కాకపోతే అది అంతరించిపోవడం వల్ల ఎంతోమందికి ఇప్పట్లో చాలామందికి తెలియదు. కాకపోతే విఘ్నులకి, పండితులకి దాని గురించి అవగాహన ఉంది. ఎందుకంటే చరిత్రలో దాని గురించి అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. అటువంటి కళని వారు నటరాజ రామకృష్ణ గారు వెలికి తీసి మనకు అందించడం మనకి చాలా గర్వించదగ్గమైనటువంటి విషయం, మనం సంతోషించాల్సినటువంటి విషయం. దాని గురించి కేంద్ర సంగీత నాటక అకాడమీలోనే ఒక కోడ్ కోసము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఆ కోడ్ ఎప్పుడైతే వస్తుందో ఆంధ్రనాట్యంకి ఒక గుర్తింపు వస్తుంది కేంద్రం నుంచి. అంతేకాక ఎంతోమంది కళాకారులు నేర్చుకుంటున్నటువంటి వారు లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. కానీ వారికి స్కాలర్షిప్స్ వచ్చినప్పుడే మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లభిస్తాయి. వారికి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పరచుకోవడానికి ఒక ప్రాంతం దొరుకుతుంది, ఒక స్థలం దొరుకుతుంది. ఇటువంటి ఎన్నో డెవలప్మెంట్స్ జరిగినప్పుడే ఆంధ్రనాట్యం యొక్క విస్తీర్ణ ప్రచారం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే మా మాతృమూర్తులైనటువంటి వెంకటేశ్వరి గారు నటరాజ రామకృష్ణ గారి దగ్గరే ఆంధ్రనాట్యం అభ్యసించారు. కాకపోతే తర్వాత వారికి ఎడ్యుకేషన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోని వారు డైవర్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండో తరం నేను నటరాజ రామకృష్ణ గారు ఎప్పుడైతే అక్కడ నన్ను ఆంధ్రనాట్యం అభ్యసించమని ఒక నిర్ణయం తీసుకున్నారో మా అమ్మగారికి తెలియజేశాక నేను ఆ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కాకపోతే యూజువల్గా తల్లిదండ్రులు ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ కళల వైపు వెళ్ళమని. ఎప్పుడు కూడా ఎడ్యుకేషను పొద్దు నుంచి రాత్రి దాకా స్కూల్స్లోని రాసి రంపాన పెట్టే కొంతమంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అట్లాగనే ట్రైన్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ కాదండి, మన దేశ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఈ తరంకి మనం నేర్పించకపోతే రాను రాను ఒకప్పుడు కళలు ఉండేవట, ఒకప్పుడు ఆడిటోరియంస్ ఉండేవట, ఒకప్పుడు కళాకారులు ఉండేవారట అని మాట్లాడుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి ఒక ఆశయంతోనే నేను ఒక అడ్వకేట్గా నేను స్థిరపడ్డా కూడా నేను కళని ఎప్పుడు వదులుకోలేదు. ఎందుకంటే కళ చాలా ఇస్తుందండి. కళ అన్నది ఏదో ఒక వ్యాయామం లాగానో లేదా ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసము అన్నట్టుగా కాకుండా ఒక దైవపరమైనటువంటి దేవుడితోని మనం ఏర్పరచుకునేటటువంటి అనుసంధానం లాగా మనం ఎప్పుడైతే చూడగలమో అప్పుడే కళలో ఉన్నటువంటి ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది. అప్పుడే కళలో ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి ఆ పవర్ మనలో ప్రవహించేటటువంటి అవకాశం ఉందండి. డాన్స్ని కానివ్వండి, మ్యూజిక్ని కానివ్వండి, ఏదో ఒక మియర్ యాక్టివిటీ లాగా చూడకూడదు. డాన్స్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఆర్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్. అటువంటి డివైన్ విజన్తోని, డివైన్ వ్యూతోని మనం చూసినప్పుడే దాని యొక్క ప్రభావం కూడా మన పైన ప్రసరించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇప్పుడు చూస్తున్నటువంటి వారికి కానివ్వండి, ఈనాటి తరానికి చెందినటువంటి భారతీయులకు కానివ్వండి, నేను చెప్పేది ఒకటి, డాన్స్ అనేది కానివ్వండి, ఏ కళ అయినా కూడా ప్రారంభించడానికి ఒక ఏజ్ కానివ్వండి లేదా ఒక టైం కానివ్వండి లేదు. ఈ క్షణం మీకు దానిపైన ఒక ఆసక్తి కలిగితే ఈ క్షణమే ఆరంభించండి. మీరు ఇప్పుడు ఒక ప్రవాహంలాగా దాన్ని మన భావి తరాలకు అందించండి. నేను
అభ్యసించాక చిన్న వయసులోనే ఎంతో భాషా జ్ఞానాన్ని పొందాను. ఎన్నో స్క్రిప్చర్స్ గురించి తెలుసుకున్నాను. నేను ఆధ్యాత్మ రామాయణాన్ని పర్ఫామ్ చేస్తే నేను ఒక రామాయణం గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. నేను నవజనార్దన పారిజాతాన్ని పర్ఫామ్ చేస్తే నేను కృష్ణుడి గురించి, కృష్ణ లీలల గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మనం ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నామో దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనం పెంపొందించుకునేటటువంటి అవకాశం మనకి ఒక కళనే ఇవ్వగలదు అన్నిటికంటే ముఖ్యంగా. మరి నేను ఎంతోమంది గవర్నర్లు, మొన్న రీసెంట్గా గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తే వారు రావడం జరిగింది. వారు ఆంధ్రనాట్యానికి ఒక గుర్తింపు ఇవ్వడానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తానని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఎంతో ప్రముఖులు, విఘ్నులు, ప్రాజ్ఞులు ఎంతోమంది ఇచ్చినటువంటి ఆశీస్సులతోని నేను అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఇలా ఎదగడం జరిగింది. అది కేవలం కళ వల్లే జరిగింది. ఇంకా ప్రొఫెషన్కి వస్తే ఎలాగో నాకు అమ్మ నాన్న ఉన్నారు. వారి సహాయం కానివ్వండి, వారి ప్రోత్సాహం కానివ్వండి ఎంతవరకైనా దోహదపడుతూనే ఉంటుంది. ఒక ప్రొఫెషన్లో కూడా ఎవరైనా కూడా ప్రొఫెషన్ని ఒక మనీ మెంటింగ్ ఆస్పెక్ట్ లాగా కాకుండా ప్రొఫెషన్లోని మనము ఎంచుకున్నటువంటి ఏ ప్రొఫెషన్ అయినా కూడా మన 100% ఇవ్వాలంటే మనకు అందులో 100% సాటిస్ఫాక్షన్ రావాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? దానిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ని ఎంచుకున్నాక మన 100% దానికి న్యాయం చేస్తున్నామా, 100% దాని గురించి ఆలోచిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మా నాన్నగారు నాకు జాయిన్ అయ్యేటప్పుడు చెప్పింది ఒకటే విషయం, ధర్మం. ఎటు ధర్మం ఉంటే అటే నిలబడాలి. ఆ ధర్మం ఉన్న దాని గురించే చివరి క్షణం వరకు పోరాడుతూ ఉండాలి. ఎందుకంటే అడ్వకేట్ అంటే ఇస్ నథింగ్ బట్ విల్ లివ్ ద లైఫ్ ఆఫ్ అ క్లయింట్. ఒక్కసారి కోర్టులోకి వెళ్తే కోర్టే నా స్టేజ్. కోర్టులో నా స్టేజ్లో నేనే పర్ఫార్మర్. నేను ఏం పర్ఫామ్ చేస్తున్నాను? నా క్లయింట్ యొక్క జీవితాన్ని నా జీవితంలో జీవించి వారి జీవితాన్ని నేను ఒక న్యాయమూర్తులకు అర్థమయ్యేలా చెప్తున్నాను. న్యాయమూర్తులు దాన్ని అర్థం చేసుకొని అక్కడ ధర్మం ఉంది అంటే ఒక తీర్పునిస్తున్నారు. సో ధర్మం ఎక్కడుంటుందో అక్కడే జయం ఉండాలి. యతో ధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉండాలి. అటువంటి విధానంగా ప్రతి అడ్వకేట్, ప్రతి లా స్టూడెంట్ కానివ్వండి, ప్రతి పౌరుడు కానివ్వండి, ఏ వ్యక్తులైనా కూడా ధర్మం అనేటటువంటి దిశలో ప్రయాణాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా మా అమ్మగారికి, నాన్నగారికి నేను ఒక్కటే కూతుర్ని. ఇది నా చిన్నతనము, నా ప్రొఫెషన్, నా జీవితం. వాస్తవానికి చెప్పాలంటే నా జీవితం ఇప్పుడే ఆరంభమైంది. అప్రాక్సిమేట్లీ 22-23 ఇయర్స్ అంతే. మై లైఫ్ హ్యాస్ జస్ట్ బిగన్. కానీ ఇటువంటి స్థాయిలో ఉండడానికి, ఇటువంటి నా ఆటోబయోగ్రఫీ మీతోటి షేర్ చేసుకోవడానికి, నా ఆటోగ్రాఫ్ అనేటటువంటి కార్యక్రమంలోని ఇట్లాంటి నా తీపి గుర్తులను ఎన్నో షేర్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతి వ్యక్తి ఎక్కడోకక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నది పొందుతాడు. ఏ వ్యక్తి అయినా కూడా ఎక్కడోకక్కడ ఏదో ఒక స్పార్క్ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటుంది. ఇంట్లోనే నాకు ఇన్స్పిరేషన్ ఉండింది, కానీ నేను ఎప్పుడు తెలుసుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను కోర్టులోకి ఎంటర్ అయ్యానో ప్రతి వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అరే మేము చిన్నప్పుడు చూసిన మువ్వనేనా, చిన్నప్పుడు చూసిన శుభరాజేశ్వరినేనా అని అనేవారు. ఏంటి ఇలా అంటున్నారు, నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదే అని అనుకున్నాను. అప్పుడు వన్ ఆఫ్ ది అడ్వకేట్స్, మా ఫ్రెటర్నిటీలోని వన్ ఆఫ్ ది అడ్వకేట్స్ నాకు ఒక విషయాన్ని చెప్పారు. మా అమ్మగారు 3వ రోజు నేను ప్రసవించిన 3వ రోజే నన్ను తీసుకొని, ఒక చిన్న పసికందుని నేను ఒక 3 రోజుల బిడ్డని తీసుకొని కారులో కూర్చోబెట్టి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ చేసి వచ్చారట. ఆర్గ్యుమెంట్స్ చేశాక కారులో ఫీడ్ చేసి మళ్ళీ లోపలికి కోర్టులోకి వెళ్ళి ఆర్గ్యూ చేసి అలాగా ఎన్నో నెలల పాటు నాకు కొంచెం నడక వచ్చేంత వరకు నన్ను అలా తీసుకెళ్ళి కారులో ఉంచేవారట. దాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ షీ హ్యాడ్ టువర్డ్స్ దిస్ ప్రొఫెషన్. ఒక క్లయింట్కి కానివ్వండి, న్యాయస్థానం పైన ఉన్నటువంటి గౌరవం వారికి అలా ఉండింది అని నాకు ఆ రోజు ఒక అడ్వకేట్ నాకు తెలియజేసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ నేను ఏదైతే రిసీవ్ చేసుకున్నానో నేను మీకు అది తెలియజేస్తున్నాను. ఒక ఉమెన్గా, ఒక ఫెలో అడ్వకేట్గా, ఒక బడ్డింగ్ లాయర్గా, ఒక అమ్మాయిగా, ఇప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఒక అమ్మాయిగా నాకు ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్.
ఇంకా ఇంకొక విషయానికి వస్తే మా నాన్నగారు వారు కూడా అడ్వకేటే. కానీ ఏ రోజు కూడా ఒకళ్ళకి వారికి ఒక లైఫ్ బ్యాలెన్స్ ఉండేది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఐ సీక్ ఫ్రమ్ ఆల్ ద కపుల్. ఎందుకంటే వర్కింగ్ కపుల్స్‌కి ఒక లైఫ్ బ్యాలెన్స్ అనేది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ వారిని దాదాపుగా 20 సంవత్సరాలుగా పైగానే చూస్తున్నాను. వారికి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆ అండర్‌స్టాండింగ్, ఆ కమిట్మెంట్ ఉండడం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒకరికొకరు ప్రశాంతంగా లేకపోతే వారు కోర్ట్‌లో న్యాచురల్‌గా అలాగా ఉండలేరు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఐ సీక్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా మా గురువు గారుల దగ్గర నుంచి ప్రతి గురువు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరు, నా గురువులందరూ నాకు ఇన్స్పిరేషన్. దిస్ ఈజ్ మై జర్నీ. ఇది నా జీవితం. నమస్తే.